గోమాత అస్త్రమట. గోమాత అస్త్రాన్ని రేవంత్ రెడ్డి ప్రయోగిస్తున్నట బీజేపీ మీదకి. బీజేపీ హిందుత్వ ఎజెండాకు చెక్ పెట్టేలా రేవంత్ సర్కార్ అడుగులేస్తుండట. యాదాద్రి, వేములవాడ, మొయినాబాద్లో 360 కోట్లతో అధునాతన గోశాలలు. ఈ మొయినాబాద్ గోశాలకు సంబంధించిన భూమి ఎవరిది? అక్కడ ఉన్న దళితులది. వాళ్ళ భూములు కొల్లగొట్టి గోశాల కడతారట. ఫస్ట్ ఎప్పుడైతే ఆయన నిర్ణయం తీసుకున్నాడో ఆ రోజే మనం ఆ ప్రాంతానికి వెళ్ళినాం. అక్కడ రైతులంతా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేసిరు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. ఇక్కడ శంషాబాద్ దగ్గరలో ఎక్కడో ఉన్న గోశాలని, కోకాపేట దగ్గర అనుకుంటా, అక్కడ ఉన్న గోశాలని తీసుకొచ్చి ఇక్కడ మొయినాబాద్లో పెట్టబోతున్నాడు. మరి ఆ కోకాపేటలో ఉన్న భూమిని ఏం చేస్తాడు? అమ్ముతాడు. ఎందుకు? దాని వాల్యూ చాలా పెద్దది కదా, 100-200 కోట్లు ఉంటుంది. ఎవరికి అమ్ముతాడు? వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్ముతాడు. అంత రియల్ ఎస్టేట్ తప్ప ఇంకొకటి లేదు. ఈ మొయినాబాద్లో దాదాపు 100 ఎకరాలు సేకరిస్తున్నారు. అంత రైతులకు సంబంధించిన భూమి అది. వాళ్ళు గతంలో శిస్తులు కట్టిర్రు, ట్యాక్సులు కట్టినారు, ఆ భూముల్లో సాగు చేసుకున్నారు. ఆ రైతులను అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు. ఇదంతా కూడా 111 జీవో పరిధి. సరే, అదొక భాగం. అయితే బీజేపీని ఢీకొట్టడానికి, బీజేపీ ప్రయోగిస్తున్న హిందుత్వ ఐడియాలజీని ఢీకొట్టడానికి ఈ గోశాలలు పెడుతున్నాడట. వాటి ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించాలని భావిస్తున్నట. ప్రతిష్టాత్మకంగా ఆలయాల పునరుద్ధరణ, గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు, సనాతన ధర్మాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయట్లేదంటూ ప్రజల్లోకి సంకేతాలట. ఇప్పుడు మీరు ఆ హిందుత్వ ఐడియాలజీ లేకపోతే ఆ లైన్లో మీరు కనుక వెళ్ళి, ఇప్పుడు మీ గుళ్ళు కట్టండి, గుళ్ళు బాగు చేయండి, గుళ్ళు మీరేం బాగు చేయాల్సిన అవసరం లే, ప్రజలు ఆ హుండీల్లో వేసే డబ్బులతోనే గుడి అద్భుతంగా తయారవుతుంది. మీరేం కొత్త ఇవ్వాల్సిన, ఇంకా మీరు ఆ గుడిలో ఉన్న లింగాన్ని మింగకపోతే చాలు, ఆ గుడి చుట్టూ ఉన్న భూములు మింగకపోతే చాలు. అర్థమైందా? మీరేం గుళ్ళు పేదేదో మీరు బాగు చేయాల్సిన అక్కర్లేదు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మీరు వాళ్ళ ఐడియాలజీని, వాళ్ళకి అది పేటెంట్ లాగా అయిపోయింది. మీరు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మీరు దాని ద్వారా రాజకీయంగా ఓట్లు సంపాదించాలనుకుంటే అది కళ. అది కుదరని పని. అది మీరు ఫోకస్ చేయాల్సింది మీరు ఇదే హిందువులకు మీరు ఏం చేశారనేది క్వశ్చన్ చేయండి. మీరు సంక్షేమ కార్యక్రమాలని, మీరు తెలంగాణని డెవలప్ చేసి ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి, మీరు ఏదైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు డెవలప్మెంట్ అంటే ఏంటో చూపించి, పరిపాలన అంటే ఏంటో చూపించి, దాన్ని ముందు పెట్టి బీజేపీని కొట్టే ప్రయత్నం చేయండి. వాళ్ళు వచ్చిన లైన్లోనే మీరు వెళ్తే అది వాళ్ళ పేటెంట్ అయిపోయి కూర్చున్నది. వాళ్ళ లైన్లోకి మీరు వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. మీరు రాంగ్ ట్రాక్ ఇదంతా. రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి అన్ని రాంగ్ ట్రాక్లే అనుకోండి. ఆయన అన్ని తప్పుడు మార్గాలే ఉంటాయి. ఏది పక్కగా వర్కౌట్ అయింది లేదు. సో మీరు ఆ లైన్లో కాదు మీరు వెళ్ళాల్సింది. మేము మెజారిటీ హిందువులకు ఇన్ని కార్యక్రమాలు చేసినాం, ఇంత గొప్ప పరిపాలన అందిస్తున్నాం, వాళ్ళ సంక్షేమంని మేము ఇట్లా చూసినాం, మీరు మాత్రం ఓన్లీ ఐడియాలజీని ముందు పెట్టి ఓట్లు కొట్టేస్తున్నారు అనే లైన్ని మీరు తీసుకెళ్ళినప్పుడు ఏమైనా ఉపయోగం ఉంటుంది. మీరు వాళ్ళ లైన్లోకి వెళ్ళి మీరు కొట్టడం వల్ల ఉపయోగమే లేదు, మీకు అది వర్కౌటే కాదు. అది బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఆధ్యాత్మిక బాణంతో చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి హిందుత్వ ఎజెండా ప్రధాన అంశం కాకుండా ఉండేలా వ్యూహం పన్నుతున్నారా? అందులో భాగంగా అధునాతన గోశాలల నిర్మాణం, ప్రధాన ఆలయాల పునరుద్ధరణ, ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు వంటివి చేపడుతున్నారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్న చర్చ ఇది కేవలం 2 లోక్సభ సీట్ల నుంచి ఢిల్లీ పీఠంపై పాగా వేసేదాకా బీజేపీ ఎదుగుదలలో కీలక భూమిక పోషించినది హిందుత్వ నినాదమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అలా ఉత్తరాదిన మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాది పైన, ముఖ్యంగా తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి సారించింది. ఆ దిశగా దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలో బీజేపీని నిలువరించేందుకు రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా చర్యలు చేపడుతోంది. ఆ పార్టీకి ఆత్మ వంటి హిందుత్వ అంశం వచ్చే ఎన్నికల్లో కీలక ఎజెండాగా మారకుండా జాగ్రత్త పడుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల ప్రధాన ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించిందట. అసలు నాకు అనిపిస్తున్నది ఏంటంటే బీజేపీ ఇంకా బలంగా తయారు కావడానికి రేవంత్ రెడ్డి ఉపయోగపడుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నా అంటే, బేసిక్గా రేవంత్ రెడ్డిలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఆయన స్ట్రాటజీ ఏంటంటే, తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకుంటుండు. పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ని ఖతం చేసినప్పుడు, ఎట్లాగో తెలంగాణలో మైనార్టీ ఓటు బ్యాంక్, ఈ రిలీజన్ మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా చాలా గణనీయంగా ఉంది కాబట్టి, బీఆర్ఎస్ లేకుండా పోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఫైట్ మారినప్పుడు చాలా జిల్లాల్లో ఏ ఓటు బ్యాంక్, రిలీజియన్ మైనార్టీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంక్
పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. గంపగుత్తగా కాంగ్రెస్కే పడితే బీజేపీకి ఎట్లాగో పడే కాబట్టి ఎప్పటికి ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నది ఒకటి. రెండోది, ఎటుదెట్టయినా ఇప్పుడు ఆడ బీజేపీ కొన్ని గెలిచినా, ఈడ రేవంత్ రెడ్డి మనుషులు కొంత గెలిచినా ఎక్కడో దగ్గర మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు కాంగ్రెస్లోనే కావచ్చు లేకపోతే బీజేపీ వైపు నుంచి అన్న కావచ్చు అని ఒక ఆలోచన కూడా చేస్తుండడం అనేది చాలామంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఆలోచన మాత్రం వెరీ క్లియర్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పోటీ ఉండాలనేది ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే నాటికి మొత్తం అట్లనే దాని మూమెంట్ తీసుకుంటూ వెళ్తాడు. మీరు అది జరగబోతున్నది అదే, అది జరిగేది అదే. ఇక సమ్మక్క సారళమ్మల గద్దెల పునరుద్ధరణ, బాసర, వేములవాడ తదితర 20 ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేస్తున్నారు. యాదాద్రిలో వేద పాఠశాల ఏర్పాటు, గోదావరి పుష్కరాల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడము ఆ కోవలోకే వస్తుందట. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని, హిందుత్వను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం చేయట్లేదన్న సంకేతాన్ని రేవంత్ రెడ్డి ప్రజలకు పంపిస్తున్నాడట. గోరక్షణ అంశం పైన కూడా దృష్టి పెట్టిండట. గోశాలలు కడుతున్నాడట. మీరు ఏ గోశాలలో ఇంకోటి ప్రతి రైతుకి ఒక రెండు గోవులను ఇచ్చే ప్రయత్నం చేయండి. రైతులు కాపాడతారు గోవులని అద్భుతంగా. రైతులు కాపాడడంతో పాటు ఇంకా పాడి పరిశ్రమ భయంకరంగా అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రయత్నం చేయండి.